హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియో ఏంటి అంటే మనకి 1 ఇయర్ పాటు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి చూపించబోతున్నాను అనమాట. దీనికోసం నేను వచ్చేసి 2.5 kg టమాటోస్ తీసుకున్నాను. బాగా పండిన టమాటోస్ తీసుకోండి. పచ్చి టమాటోలు అయితే రసం తక్కువ ఉంటుంది, బాగా పండుగా ఉన్న టమాటో రసం ఎక్కువ ఉంటుంది. ఇట్లా నీళ్ళలో వేసేసి శుభ్రంగా కడిగేసి పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత కడిగిన టొమాటోస్ని ఒక కాటన్ క్లాత్ పైన వేసేసి నీట్గా తుడిచేయాలన్నమాట. టొమాటోస్ని తేమ లేకుండా తుడిచేసేసి ఒక 20 to 30 minutes వరకు ఫ్యాన్ వేసి ఫ్యాన్ కింద పెట్టేసేయాలి. బాగా ఆరిపోతుంది, పొరపాటును కూడా తడి ఉండకూడదు. తర్వాత ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఇట్లా టొమాటోస్ని కట్ చేసి వేసేసుకోవాలన్నమాట. చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా ఎండిపోతుంది, కాస్త పెద్ద ముక్కలు అయితే కొంచెం టైం తీసుకుంటుంది ఎండడానికి. తర్వాత ఉప్పు వచ్చేసి నేను వచ్చేసి ఈ గ్లాసు 150 grams వరకు పడుతుంది. 2 glasses ఉప్పు తీసుకున్నాను, రాళ్ళు ఉప్పు తీసుకోండి. ఈ ఉప్పు అంతా ఇందులో వేసేసి మొత్తాన్ని పైకి కిందికి ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేసి మనము ఒక ఓవర్ నైట్ మొత్తం వదిలేసేయాలి. తర్వాత మరుసటి రోజు మార్నింగ్ చూస్తే ఇట్లా రసం అంతా ఊరిపోయి ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మిద్దెపైకో లేకపోతే ఇంటి ముందు ఎక్కడో ఒక చోట ఎండబెట్టడానికి నేను వచ్చేసి మిద్దెపైకి తీసుకెళ్ళి ఇట్లా టమోటా ముక్కల్ని వీలైనంత వరకు గట్టిగా పిండేసి ఇట్లా ఎండబెట్టేసుకోవాలి. కాస్త పలచగా ఎండబెట్టుకుంటే తొందరగా ఎండిపోతుంది. ఈ రసాన్ని భద్రంగా స్టోర్ చేసేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఒక 2 to 3 days, ఇప్పుడున్న ఎండలకైతే 2 days పెడితే సరిపోతుంది. ఇట్లా డ్రైగా ఎండబెట్టేసుకోవాలన్నమాట. తర్వాత 300 grams వరకు ఉప్పు తీసుకున్నాం కదా, అదే కొలత చింతపండు అనమాట. 300 grams వరకు చింతపండు, అసలు గింజలు అట్లాంటివి ఏం లేకుండా బాగా తీసేసి ఈ రసంలో వేసి మూడో రోజు ఊరబెట్టేసేయాలి. ఒక 3 hours ఊరబెట్టేసుకోవాలన్నమాట. 3 hours పైన ఉన్నా పర్వాలేదు, కానీ బాగా ఊరిపోయి సాఫ్ట్గా అయిపోవాలి. చింతపండు అంతా ఊరనివ్వాలి. తర్వాత ఈ టమోటా ముక్కలు ఉన్నాయి కదా, వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని, రోల్ ఉన్న వాళ్ళైతే రోలు, గ్రైండర్ ఉన్న వాళ్ళైతే గ్రైండర్, లేదంటే నాకైతే మిక్సీ ఉంది కాబట్టి మిక్సీలో వేసేసుకుంటున్నాను. టమోటాని మరీ ఫైన్గా పేస్ట్ చేయకుండా కొంచెం బరగ్గా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత ఈ చింతపండు అంతా ఊరిపోయి ఉంటుంది కదా, దాన్ని మిక్సీ జార్లో వేసేసుకొని ఇట్లా బాగా చింతపండుని మాత్రం మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి, బాగా పేస్ట్ లాగా. ఇప్పుడు ఈ టమోటా పేస్ట్తో పాటు ఈ చింతపండు పేస్ట్ కూడా వేసేసేయాలన్నమాట. ఇట్లా మొత్తము రెండు బాగా మిక్స్ చేసేసేయాలి. రెండు బాగా మిక్స్ అయిన తర్వాత మనము దీనికోసము మెంతి పొడి రెడీ చేసుకోవాలన్నమాట. దీనికోసం ఒక కడాయి పెట్టి 2.5 kg టమాటోలకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసాను. ఇవి మాడకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని లేదా లో ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా వేయించేసుకోవాలి. ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అనమాట, జీలకర్ర వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఆవాలు అనేది కొంచెం ఎక్కువ తీసుకోండి. మెంతులు తక్కువ, జీలకర్ర తక్కువ, ఆవాలు ఎక్కువ తీసుకోండి. ఇట్లా పొడి చేసేసుకోవాలి వేయించుకున్నవన్నీ. తర్వాత ఉప్పు దేంతో అయితే వేసామో దాంతోనే కారం, ఇది వచ్చి ఇంట్లో పట్టించిన కారం అన్నమాట. ఒక 2 గ్లాసుల కారం వేసేస్తున్నాను. తర్వాత మనం వేయించి పొడి చేసుకున్నటువంటి ఈ మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి ఉంది కదా, దాన్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసేయాలి. మీకు ఇట్లా కష్టం అనుకుంటే మనము మిక్సీ పట్టేటప్పుడు టమాటా పేస్ట్ మిక్సీ పడతాం కదా, అప్పుడే వేసేసుకోవచ్చు. కారము, మెంతి పొడి అవి కూడా అప్పుడే వేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా బాగా మిక్స్ చేసుకొని తర్వాత పోపు పెట్టుకోవాలి. నేను వచ్చేసి 1 లీటర్ ఆయిల్ తీసుకున్నాను. తర్వాత 4 పెద్ద గడ్డలు, తెల్లగడ్డలు అనమాట, అదే వెల్లుల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను. ఇట్లా ఒలిచి పక్కకు పెట్టేసుకొని ఆవాలు ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆవాలు, ఒక 10 ఎండుమిర్చి, ఈ వెల్లుల్లిపాయలు అన్నీ అందులో వేసేసాలి. స్టవ్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత వేయాలి ఆవాలు, లేదంటే మాడిపోతుంది ఖచ్చితంగా. వేసుకున్న తర్వాత ఇంగువ ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది ఇంగువ, చిన్న టేబుల్ స్పూన్తో ఇంగువ వేసేసుకొని ఇట్లా మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ పెట్టున్నప్పుడు వేసారంటే బాగా మాడిపోతాయి ఆవాలు అనేది చూసుకొని వేసుకోవాలి. ఇంగువ వచ్చి మొత్తం హీట్ అంతా ఆయిల్ తగ్గిపోయిన తర్వాత వేసుకోవాలి. తర్వాత ఆ పోపు పెట్టుకునేదంతా
ఈ టమోటా గుజ్జు ఉంది కదా అందులో వేసేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ బాగా కలిపేసి బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. లేదు అంటే మనం రుబ్బి పెట్టుకున్న టమోటా చింతపండు పేస్ట్ని అట్లే పెట్టుకొని మనకు కావాలన్నప్పుడు కూడా పోపు పెట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా కూడా చేసుకోవచ్చు.